లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు. తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. హైదరాబాద్ వాసి సురేష్ ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు. చర్చలు లేకుండా దాడి హత్య కుట్రే. తొలిసారి కేసీఆర్ కేటీఆర్ పేర్లను ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు పెన్ డ్రైవ్ హైకోర్టుకు అందజేత. సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీస్ అంటూ చూస్తా ఉన్నాం. ప్రతిసారి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏదో ఒక విషయంలో నోటీస్ ఇస్తూనే ఉంటుంది. దాన్ని దర్యాప్తును అంటే ఇటు న్యాయస్థానాలు హ్యూమన్ రైట్స్ చాలా అంటే అవి మంచిగా వాడాలి, కానీ ఇలాంటి వాటి యొక్క విలువను తగ్గిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసినటువంటి రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భూసేకరణ అడ్డుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదు, మన వెనుక పెద్దలు కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు అంటూ ఈ కేసులో A1గా ఉన్నటువంటి పిటిషన్ నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. విచారణ కోసం వచ్చినటువంటి కలెక్టర్ ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్రలు చేశారు. కలెక్టర్ వచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు సంభాషణలు జరగక ముందే నిందితులు విరుచుకుపడ్డారు. హత్య చేయాలనే ముందస్తు ప్రణాళిక ఉన్నందునే కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. A2 సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండడం లేదు. సో అతను స్థానికంగా ఉండడం లేదు. అదేవిధంగా వాంటెడ్లీ కలెక్టర్ను తీసుకుపోయినట్టు విజువల్స్ మనం చూసినాం. అదేవిధంగా దాడికి ప్రేరేపించబడ్డారు. అదేవిధంగా అక్కడ ఎవరు స్థానికులకు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళే 19 మంది కలెక్టర్ పైన, అదేవిధంగా ఆర్డీఓ పైన, అదేవిధంగా కడా డైరెక్టర్ పైన కూడా దాడులు చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. సో కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. A2 సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండడం లేదు. అతడు ఓ యూట్యూబర్, హైదరాబాద్లోనే ఉంటున్నారు. నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేష్ అక్కడికి వెళ్లారు. భూసేకరణలో సురేష్ భూమి లేదు. హత్య కుట్రలు నరేందర్ రెడ్డి కీలక పాత్ర. నిందితులు కూడా తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకొచ్చారు అని కోర్టుకు వివరించారు. కలెక్టర్ హత్యకు కుట్ర ద్వారా భూసేకరణ ప్రక్రియను భగ్నం చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేది నిందితుల యొక్క వ్యూహమని తెలిపారు. వచ్చేది కలెక్టర్ అయినా తహసీల్దార్ అయినా దాడి చేయాలంటూ పిటిషనర్ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. లగచర్ల దాడి ఘటనకు 15 రోజుల ముందే నిందితులకు పిటిషనర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 84 ఫోన్ కాల్స్ మాట్లాడారు. దిగువ కోర్టు రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలని, ఇంటి భోజనం కావాలని, జైల్లో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని, పలు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని ఇలా పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో పిటిషనర్ సమర్పించిన అఫిడవిట్లో తనను కేబీఆర్ పార్క్ వద్ద అరెస్ట్ చేశారని స్వయంగా అంగీకరించారు అని పీపీ తెలిపారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పెన్ డ్రైవ్ లో కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గంట మోహన్ రావు వాదనలు వినిపించారు. తన క్లయింట్ ను 15 మంది పోలీసులు కేబీఆర్ పార్క్ లో కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శిగా పోలీసులు ఉల్లంఘించారని, ఈ సమాచారం డ్రైవర్కి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఫోటోలను హైకోర్టు సమర్పించారు. వాదనలు నమోదు చేసుకున్నటువంటి ధర్మాసనం పిటిషనర్ తన ఎదుట ఉన్న లీగల్ రెమెడీస్ ప్రకారమే పిటిషన్లు ఇస్తున్నారని, అది పిటిషనర్ హక్కు అని స్పష్టం చేసింది. పోలీసులు కీలక ఆధారాలు సేకరించడంలో విఫలమవుతున్నారని, ఘటన జరిగిన నాటి నుంచి అరెస్ట్ వరకు పోలీసులు ఏం దర్యాప్తు చేశారో, ఏం ఆధారాలు సేకరించారని తెలిసింది. డిప్యూటీ కలెక్టర్ కు తీవ్రమైన గాయాలు అయినట్లు పేర్కొంటున్న డాక్టర్ రిపోర్టు అనుమానాలకు తావిస్తూనే వ్యాఖ్యానించింది. తీర్పును రిజర్వ్ చేసినట్టు ప్రకటించింది. కాగా ఒకే నేరానికి వేర్వేరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారంటూ నరేందర్ రెడ్డి భార్య పట్నం శృతి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సైతం జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఇలా చాలా అంశాలు ఉన్నాయి. లగచర్ల ఘటనలో సురేష్తో పాటు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారనేది, వాళ్ళందరూ ప్లాన్ వేశారని చాలా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఈరోజు కలెక్టర్ పైన దాడి చేసినా, లేకపోతే ఆర్డీఓ పైన దాడి చేసినా, లేకపోతే కడా అధికారి పైన దాడి చేసినా కానీ ఈరోజు ఏమవుతుందంటే అదంతా కేవలం సీఎం సొంత కాన్స్టిట్యూన్సీలోనే చాలా పెద్ద ఎత్తున ఈ విధంగా భూసేకరణ బలవంతంగా చేసుకున్నటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి కుట్రపూరితంగా కేటీఆర్, కేసీఆర్, పట్నం నరేందర్ రెడ్డి, సురేష్ అనుచరులు ఎవరైతే వీళ్ళందరూ కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఈరోజు ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగా మరి వీళ్ళ అధికారుల పైన దాడులకు తెగబడ్డారనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.
లగచర్ల కేసు కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు. తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. హైదరాబాద్ వాసి సురేష్ ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు. చర్చలు లేకుండా దాడి హత్య కుట్రే. తొలిసారి కేసీఆర్ కేటీఆర్ పేర్లను ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు పెన్ డ్రైవ్ హైకోర్టుకు అందజేత. సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీస్ అంటూ చూస్తా ఉన్నాం. ఇదిగో ప్రతిసారి కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏదో ఒక విషయంలో నోటీస్ ఇస్తూనే ఉంటుంది. దాన్ని ఆ దర్యాప్తును అంటే ఇటు న్యాయస్థానాలు హ్యూమన్ రైట్స్ చాలా అంటే అవి మంచిగా వాడాలి, కానీ ఇలాంటి వాటి యొక్క విలువను తగ్గిస్తూ ఉన్నారని చెప్పేసి చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించారు. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసినటువంటి రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో A1గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. భూసేకరణ అడ్డుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏదైనా తప్పు జరిగినా ఏమీ కాదు, మన వెనుక పెద్దలు కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు అంటూ ఈ కేసులో A1గా ఉన్నటువంటి పిటిషన్ నరేందర్ రెడ్డి ఓ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. విచారణ కోసం వచ్చినటువంటి కలెక్టర్ ఇతర అధికారులను హత్యకు నిందితులు కుట్రలు చేశారు. కలెక్టర్ వచ్చిన వెంటనే ఎలాంటి చర్చలు సంభాషణలు జరగక ముందే నిందితులు విరుచుకుపడ్డారు. హత్య చేయాలనే ముందస్తు ప్రణాళిక ఉన్నందునే కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. A2 సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండడం లేదు. సో అతను స్థానికంగా ఉండడం లేదు. అదేవిధంగా వాంటెడ్లీ కలెక్టర్ను తీసుకుపోయినట్టు విజువల్స్ మనం చూసినాం. అదేవిధంగా దాడికి ప్రేరేపించబడ్డారు. అదేవిధంగా అక్కడ ఎవరు స్థానికులకు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది, కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళే 19 మంది కలెక్టర్ పైన, అదేవిధంగా ఆర్డీఓ పైన, అదేవిధంగా కడా డైరెక్టర్ పైన కూడా దాడులు చేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. సో కలెక్టర్ రాగానే పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. A2 సురేష్ గ్రామంలో స్థానికంగా ఉండడం లేదు. అతడు ఓ యూట్యూబర్, హైదరాబాద్లోనే ఉంటున్నారు. నరేందర్ రెడ్డి పంపడం వల్లే సురేష్ అక్కడికి వెళ్లారు. భూసేకరణలో సురేష్ భూమి లేదు. హత్య కుట్రలు నరేందర్ రెడ్డిది కీలక పాత్ర. నిందితులు కూడా తమ వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉన్నారని ధీమాగా చెప్పుకొచ్చారు అని కోర్టుకు వివరించారు. కలెక్టర్ హత్యకు కుట్ర ద్వారా భూసేకరణ ప్రక్రియను భగ్నం చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేది నిందితుల యొక్క వ్యూహమని తెలిపారు. వచ్చేది కలెక్టర్ అయినా తహసీల్దార్ అయినా దాడి చేయాలంటూ పిటిషనర్ రెచ్చగొట్టారని పేర్కొన్నారు. లగచర్ల దాడి ఘటనకు 15 రోజుల ముందే నిందితులకు పిటిషనర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో 84 ఫోన్ కాల్స్ మాట్లాడారు. దిగువ కోర్టు రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలని, ఇంటి భోజనం కావాలని, జైల్లో ప్రత్యేక బ్యారక్ కేటాయించాలని, పలు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని ఇలా పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో పిటిషనర్ సమర్పించిన అఫిడవిట్ లో తనను కేబీఆర్ పార్క్ వద్ద అరెస్ట్ చేశారని స్వయంగా అంగీకరించారు అని పీపీ తెలిపారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను పెన్ డ్రైవ్ లో కోర్టుకు సమర్పించారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గండ్రమోహన్ రావు వాదనలు వినిపించారు. తన క్లయింట్ ను 15 మంది పోలీసులు కేబీఆర్ పార్క్ లో కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శిగా పోలీసులు ఉల్లంఘించారని, ఈ సమాచారం డ్రైవర్కి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఫోటోలను హైకోర్టు సమర్పించారు.